హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ఆ జాకెట్తో ముందుగా మనం 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. అదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. కింద మన నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా మీకు ప్రతి పాయింట్ చూపిస్తాను. అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం కింద సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. ముందు ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోండి స్ట్రైట్గా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామందికి బ్లౌజ్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా రావడం లేదని అడుగుతున్నారు కదండి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి 1/2 ఇంచ్ వరకు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలి. మెజర్మెంట్ కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ సరిపోలేదు కాబట్టి క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ బయటకు తీసుకోండి పైకి ఈ విధంగా. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఎప్పుడు కూడా ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత అయినా మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 4 ఫోల్డింగ్స్లో తీసుకున్నాం కాబట్టి హ్యాండ్స్ని అదేవిధంగా ఎక్స్ట్రా క్లాత్ని కూడా 4 ఫోల్డింగ్స్లోనే క్లాత్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేస్తాను. 4 ఫోల్డింగ్స్లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని పక్కన జాయిన్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ కోసం ఒక మార్కింగ్, అదేవిధంగా చంక భాగం పొడవు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. లూజ్ అనేది ఒకసారి లూజ్ వేసుకోండి బ్లౌజ్ హ్యాండ్తో, లేదా మాకు సరిపోతుందో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మనకి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఖర్చుకు సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అందుతుంది. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోండి. అంటే అంతవరకు పొడవు అనేది తెలుస్తుంది మనకి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. 2 రైట్ సైడ్స్ కూడా మనకి లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. ఒకదానికొకటి ఎదురుగా వేసుకోండి ఈ విధంగా. ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి. అంటే రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి. రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి, ప్లెయిన్ తెలియదు కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. 2 లేయర్స్ మీద మాత్రమే తీసుకోవాలి.
ఈ విధంగా లోతు కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి లోతు అనేది. ఎందుకంటే చాలామందికి ఎత్తిపెట్టినట్టు వస్తుందని అడుగుతున్నారు కదండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ప్రతి పాయింట్ కూడా మీకు కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ చేసినట్లయితే. మనకి ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్ కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా జాయిన్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మిషన్స్ కానీ సిజర్స్ కానీ చాలామంది అడుగుతున్నారు కదండి. ఇవన్నీ మంచి మిషన్స్ తీసుకోండి. ఎందుకంటే తక్కువ ప్రైస్ పెట్టినట్లయితే త్వరగా పోతుంటాయి కాబట్టి మనం మంచి ప్రైస్ తీసుకొని మంచి మిషన్స్ తీసుకోండి. ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి క్లాత్ జాయిన్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్స్ని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. మనం జాయిన్ చేసే అనేది కూడా తెలియకుండా ఉంటుంది నీట్గా. ఈ విధంగా ఒక్కొక్కటి కూడా హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. 2 హ్యాండ్స్కి కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటే జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి ఎక్కడ జాయిన్ చేసుకోవాలి అని. 2 హ్యాండ్స్కి కూడా ఒక్కొక్కటి చొప్పున జాయిన్ చేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి, షేర్ చేయండి. నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా మీరు ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మీ బ్లౌజ్ని. ఎందుకంటే మన బ్లౌజెసే కాకుండా బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ ఒక 1/2 ఇంచ్ వరకు కూడా లోపల ఫోల్డ్ చేసుకుని మనం మిషన్ లైన్తో మార్కింగ్ చేసుకున్న దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి అసలు ఇబ్బంది కూడా ఉండదు. చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్తో కూడా పని లేదు. ఎందుకంటే ప్రతిదీ మార్క్ చేసుకోవడం వల్ల. మీరు కూడా అదేవిధంగా ట్రై చేయండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు. మీకు మెజర్మెంట్స్తో మీకు కావాలనుకున్నట్లయితే సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. సెకండ్ ఛానల్ని బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హెమ్మింగ్ వర్క్ చేయడానికి 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ ఉంది కాబట్టి అక్కడ కూడా మీరు లాంగ్ స్టిచ్ వేసుకోవచ్చు. మాకు హెమ్మింగ్ వర్క్ రాదు అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకొని స్టిచ్ చేసుకోండి చేతికుట్లు అనేవి. అప్పుడు మనం లైనింగ్ అనేది ఈ లాంగ్ స్టిచ్ అనేది విప్పేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుంది లాంగ్ స్టిచ్ అనేది. కాబట్టి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for all watching.